ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7 నుండి 17వ వచనం వరకు వినబోతున్నాము. విశ్వాసుల ప్రవర్తనలో ఆధ్యాత్మిక నాణ్యత కనిపించాలి. వారి సాంఘిక సామాజిక ప్రవర్తనలో క్రమబద్ధమైన అభివృద్ధి కానరావాలి. 7వ వచనం, మీరు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలుచుకుంటూ వారి విశ్వాసమును అనుసరించండి. నాయకులారా, మీ ప్రవర్తన విషయమై జాగ్రత్తగా ఉండండి. మీరు విశ్వాసుల ఆత్మలను బలపరచాలి. యేసుక్రీస్తును అందరికీ పరిచయం చెయ్యాలి. క్రీస్తును అందరికీ తమ స్వంత జీవితాలలో చూపగలగాలి. క్రీస్తు సౌందర్యం వారియందే ప్రజలు చూడాలి. నీవు ప్రభువు వద్దకు ఆకర్షించబడాలి. నాయకుడు క్రీస్తును వెంబడించేవాడైతేనే ప్రజలు అతణ్ణి వెంబడిస్తారు. యేసుక్రీస్తు నాయకులకు నాయకుడు, బోధకులకు బోధకుడు, కాపరులకు కాపరి. 8వ వచనం, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగాలకు ఒకే రీతిగా ఉన్నాడు, ఉంటాడు. యేసుక్రీస్తు. యేసు అనేది ఆయన మానవ నామధేయం. క్రీస్తు అనేది ఆయన బిరుదం. ఆయన అభిషిక్తుడు, ఆయన దేవుడు. యేసు అన్నప్పుడు ఆయన మనల్ని రక్షించి వాడుకుంటాడు అని అర్థం. యేసు నామము మధురం. యేసు అనే నామమందు ప్రేమ ధ్వనిస్తోంది. ఈ లోకమందు ప్రవాసులమైన మనకు యేసుక్రీస్తే ఆశ్రయం, దివ్యమైన దుర్గం. క్రీస్తునందే మనకు నిత్యజీవం. యేసు ఆశ్చర్యకరుడు. యేసు మానవులలో మానవుడై ఈ లోకంలో 33.5 సంవత్సరాలు సంచరించాడు. ఆయన మానవులందరిలో పాపరహితుడై జీవించాడు. క్రీస్తు అనగా మెస్సియా. ఆయన దేవుడై ఉండి మానవ శరీరధారి అయి మన మధ్య జీవించాడు. ఆయన యేసు, ఆయన క్రీస్తు. యేసుక్రీస్తు మనకు ప్రభువు. ఆయన అందరికీ ప్రభువు. దేవునికి స్తోత్రం. ఆయన త్రికాలములలో ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన నాడు నేడు ఒకే రీతిగా ఉన్నాడు అంటే ఈ మాట చాలా మందికి అర్థం కావటం లేదు. ఆయన ఎలా ఒకే రీతిగా ఉన్నాడు? ఆయన సౌశీల్యం మారలేదు. ఆయన వ్యక్తిత్వం మారలేదు. ఆయన గుణగణాలు, లక్షణాలు మారలేదు. ఆయన భౌగోళికంగా చరిత్రలో ఒకే రీతిగా ఉన్నాడు అనుకోకండి. ఆయన ఒకే పద్ధతి నాడు నేడు వాడతాడు అనుకుంటున్నారా? ఆయన 2000 సంవత్సరాల క్రిందట బెత్లెహేములో ఒక శిశువై జన్మించాడు. అయితే ఆయన ఇప్పుడు పొత్తిగుడ్డలలో పరుండిన శిశువా? కాదు. ఆయన బెత్లెహేములో బాల్యంలో ఆడుకునేవాడు. ఆయన పాలస్తీనాలో మేలు చేస్తూ సంచరించాడు. ఆయన ఇప్పుడు గొల్గొతాలో శిలువపై వేలాడుతున్నాడా? లేదు. ఆయన ఇప్పుడు పరలోకంలో దేవుని కుడిపార్శ్వమందున్నాడు. 8వ అధ్యాయం 1వ వచనం, ఆయన మన ప్రధాన యాజకుడు. పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు అయిన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెమును ఓపికతో పరిగెత్తుదాము. 2000 సంవత్సరాల క్రితమే ఆయన మన విమోచన కార్యమును ముగించి కూర్చున్నాడు. అయితే ఆయన త్వరలో ఇక్కడికి రాబోతున్నాడు. ఆయన రాజులకు రాజై వస్తాడు. వచ్చి తన రాజ్యం స్థాపిస్తాడు. సంఘాన్ని పైకి ఎత్తుకుపోతాడు. ఆనాడు ఈనాడు ఒకే రీతిగా ఉన్నాడు అంటే ఆయన లక్షణాలలో, వ్యక్తిత్వంలో ఎట్టి మార్పు లేదని గ్రహించాలి. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మన అంతస్తుకు దిగి వచ్చాడు. ఒక సాధారణ మానవుని స్థాయికి ఆయన దిగాడు. ఆయన మానవత ప్రత్యేకమైనది. ఆయన మానవతలో ప్రత్యేక ఆకర్షణ ఉన్నది. ఆయన వాస్తవంగా మానవుడు. ఆయనేమీ లీలామానుష విగ్రహుడు కాడు. 100కి 100 పాళ్ళు మానవుడు. మానవులకు అదే ప్రత్యేక ఆకర్షణ. చిన్న పిల్లలు కూడా ఆయన చేత ఎంతగానో ఆకర్షితులయ్యారు. ఆయన గొప్ప ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. దేవాలయములో వ్యాపారం చేసేవారిని,
రూకలు మార్చేవారిని గద్దించాడు. వారిని ఆ ప్రాంగణం నుండి పారదోలాడు. ఆయన బోధకు అందరూ ఆశ్చర్యచకితులైపోయారు. ఆయన మాట్లాడినట్లు ఎవరూ ఎన్నడూ మాట్లాడి ఉండలేదు. కపెర్నహూములో ఉండగా ఒక కుష్ఠురోగిని బాగుచేశాడు. జనులు పెద్ద సమూహములై ఆయనను వెంబడించారు. సుంకరులు, పాపులు కూడా ఆయన వెంట వెళ్లారు. మతనాయకులకు ఇది చూచి మరీ విద్వేషం కలిగింది. అయితే ఆయన అదేమీ లెక్క చేయలేదు. ఆయన బోధ పరిసయ్యుల వంటిది, శాస్త్రుల వంటిది కాదు. ఆయన అధికారంతో బోధించాడు. ఆయన యెరికో పట్టణాన్ని సందర్శించినప్పుడు ప్రజలు తండోపతండాలుగా ఆయన చుట్టూరా మూగారు. యేసు జక్కయ్యను చెట్టు మీద నుండి కిందికి దింపాడు. మానవులకున్న అక్కరకు ఆయన హృదయం స్పందించింది. ఆయన ప్రజల పట్ల ఎంతో కనికరం చూపాడు. వారికెంతో మేలు చేశాడు. ప్రజలను ఎక్కువగా ఆకర్షించింది ఆయన ఆదర్శ మానవ వ్యక్తిత్వం. నేనే జీవాహారమును అన్నాడు యేసుక్రీస్తు. నా ద్వారానే తప్ప ఎవడూ తండ్రి వద్దకు రాలేడు అని ప్రభువే స్వయంగా చెప్పాడు. నేనే జీవాహారమును అన్నాడు. తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడూ నా వద్దకు రాలేడు అన్నాడు. పేతురన్నాడు, ప్రభువా, మేము ఎవని వద్దకు వెళ్ళుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు. నీవే దేవుని పరిశుద్ధుడవు. యేసు ప్రభువు బోధను సాధారణ ప్రజలు అపార్థం చేసుకున్న సందర్భాలున్నాయి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 22వ వచనంలో యేసు ప్రభు తన మరణాన్ని గురించి చెప్పగా సీమోను పేతురు, ప్రభూ, అలా జరగకూడదు అన్నాడు. యేసుక్రీస్తును చూచిన వారు కృపాసత్యములను ఆయన యందు కనుగొన్నారు. ఆయనలో మాధుర్యము, బలము వారికి గోచరించాయి. ఆయనలో సాధుశీలము, అధికారము అందరూ చూడగలిగారు. ఆయన మాటలు ప్రజలకు అర్థం కాకపోయినా ఆయనలోని దివ్యాకర్షణ శక్తికి వారు వశమైపోయారు. ఆయన యందు వారికి వెలుగు, ప్రేమ కనిపించాయి. తీరా ఆయన శిలువ మీద చనిపోయినప్పుడు ఆ శిలువే వారికి అభ్యంతరమైంది. యేసు శిలువ అభ్యంతరమైన అనేకులు ఆయన వ్యక్తిత్వానికి ఆకర్షితులవుతున్నారు. యేసునందు దివ్య కృపా సౌందర్యమున్నది. యేసు ప్రభువు చేసిన ప్రబోధమిదే. మీరు మీ పాపముల నుండి తొలగండి, పాపములో ఉండకండి, అందులో జీవించకండి. నేను మీకు బంధకాల నుండి విడుదల ప్రసాదించడానికి వచ్చాను. మీ పాపాల కోసమై నేను శిలువ మీద చనిపోతాను. పాపులారా, నా వద్దకు రండి అన్నప్పుడు వారు వచ్చారు. ప్రభువే వారిని ఆకర్షించుకున్నాడు. యేసుక్రీస్తు యొక్క ప్రేమ వ్యక్తిత్వం ఎంతో గొప్పది. శ్రోతలు వింటున్నారా? ఆయన మానవతయందు ప్రేమ వెల్లడి అయింది. ఆయనే ప్రేమ. మానవులందరూ పాపులు. మానవ స్వభావం పాపమే. అయితే యేసు పాపులకు రక్షకుడు. ఆయన మనతో ఉన్నాడు. ఇమ్మానుయేలు. యేసు మానవుడై జన్మించి కృపలో ఎదిగాడు. ఆయన వ్యక్తిత్వం పరిపూర్ణత గలది. ఆయన ఎంతో బాధ అనుభవించాడు, ఏడ్చాడు, ప్రార్థించాడు. ఆయన ప్రేమించాడు. ఆయన మనవలనే అన్ని విషయములలో శోధించబడ్డాడు. అయితే ఆయన పాపము లేనివాడు. తోమాలాగా మనము కూడా ఆయనను నా దేవా, నా తండ్రి అని సంబోధించి ఆయనను ఆరాధించవలసిందని దేవుడు కోరుతున్నాడు. ఆయనను మహిమపరుస్తాము. 21వ శతాబ్దంలో మనం యేసు ప్రభువును అన్ని కాలములలో సమానముగా ఉన్నవాణ్ణి కలుసుకుందాము. చెప్పశక్యము కాని దేవుని వరమును బట్టి ఆయనకే స్తోత్రం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో పౌలేమన్నాడు? యేసు ప్రభువును నేను ఇంకా సన్నిహితంగా ఎరిగి ఉండాలని ప్రయాసపడుతున్నాను. ఆయన పునరుత్థాన బలమెట్టిదో ఎరిగి ఉండాలని నేను సమస్తమును నష్టపరుచుకొని దానిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. పౌలు విలువలను ఎరిగిన మనిషి. ఆయనను ఇంకా ఎరిగి ఉండే నిమిత్తము ఆయన వాక్యమును లోకమంతటా ప్రచురిస్తున్నాము. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం,
నానావిధములైన అన్యబోధల చేత త్రిప్పబడకండి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయాన్ని స్థిరపరుచుకోవడం మంచిది. భోజనమును బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలుగలేదు. శ్రోతలు గమనించారా? లోకంలో మత సంబంధమైన కార్యకలాపములన్నిటికీ భోజనమే ముఖ్యం. ఆహారమునకు సంబంధించిన మతాచారాలు ఎక్కువ. దేవునికి మానవుల ఆహారముతో నిమిత్తం లేదు. 1 కొరింథీ 8:8 పౌలన్నాడు, భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తిన్నందున మనకు ఎక్కువ లేదు. అన్యబోధలలో భోజన నైవేద్యాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. కాని యేసు ప్రభువుకు సంబంధించిన ఈ ఆధ్యాత్మిక ఉద్యమంలో కృప ముఖ్యమైనది. హృదయాన్ని కృపను బట్టే స్థిరపరుచుకోవాలి. దేవుని వాక్యమే ఆత్మ సంబంధంగా నిన్ను స్థిరపరుస్తుంది. యేసుక్రీస్తు వద్దకు నీవు వ్యక్తిగతంగా చేరాలి. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు విషయాలే తీసుకుని నీకు బయలుపరుస్తాడు. 10వ వచనం, మనకొక బలిపీఠమున్నది, దాని సంబంధమైన వాటిని తినటానికి గుడారములో సేవ చేసే వారికి అధికారము లేదు. పూర్వం పాత నిబంధన క్రింద ఇశ్రాయేలుకు ఏమున్నది? ఇప్పుడు కృపానిబంధనలో మీకు ఏమున్నది? ఈ తారతమ్యాన్ని పౌలు ఇక్కడ చర్చిస్తున్నాడు. మనకిప్పుడున్న ఈ బలిపీఠం భౌతికమైనది కాదు. మన బలిపీఠం పరలోకానికి సంబంధించినది. మన బలిపీఠం పరలోకమందలి కరుణాపీఠమే. దానిపై యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ ఉంది. కృపారక్షణకు బలిపీఠం ప్రతీక. భోజన పదార్థాలు భౌతికమైనవి, దేవునితో సహవాసం ఆధ్యాత్మికమైనది. కొయినోనియా అనబడే ఈ ఆధ్యాత్మిక సహవాసం కేంద్రంలో దేవుని వాక్యమున్నది. దేవుని వాక్యమే నిన్ను వ్యక్తిగతంగా దేవుని వద్దకు తేగలదు. దేవుని వాక్యమందే మహిమలోని యేసుక్రీస్తును చూడగలవు. అప్పుడే ఇతర క్రైస్తవ సహోదరులతో నీవు సహవాసం చేయగలవు. 11వ వచనం, వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడుతుందో ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహించబడతాయి. ఇది పాప పరిహార బలిని గురించినది. నీవు నేను పాపులము గనుక యేసు మనందరి కోసం చనిపోవలసి వచ్చింది. మనము పాపము చేయడమే కాదు, మన స్వభావము కూడా పాపమే. మన పాపాలను యేసు మోశాడు, మన కోసం మృతి చెందాడు. మనకాయన నూతన స్వభావమిచ్చాడు. 12వ వచనం, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచడానికి గవిని వెలుపట శ్రమ పొందాడు. పట్టణానికి బయట యేసు చనిపోయాడు. ఎందుకని? ఆయన పాపపరిహార బలి అయినందుచేత అలా గవిని వెలుపల ఆయన శ్రమ పొందాడు. ఆయన పాపపరిహారార్థ బలి. పాత నిబంధన ఏర్పాటు ప్రకారం బలి పశువు శిబిరము వెలుపల దహించబడుతుంది. ఆయన మన పాప శిక్షను తానే భరించాడు. 13వ వచనం, మనము ఆయన నిందను భరిస్తూ శిబిరము వెలుపలికి ఆయన వద్దకు వెళ్ళుదాము. ఈ హీబ్రూ క్రైస్తవులతో పౌలు అంటున్నాడు, దేవాలయాన్ని విడిచిపెట్టండి, మతాచారాలను అక్కడే వదిలివేయాలి. వాటి వల్ల మీకు ఈ యుగంలో ప్రయోజనమేమీ లేదు. మీరు యేసుక్రీస్తు దగ్గరికి రండి. ప్రియ సోదరీ సోదరులారా, మనం పరమ యెరూషలేమునకు యాత్ర చేస్తున్నాము. మనము పాపము నుండి ప్రత్యేకించబడ్డాము. అదే సమయంలో క్రీస్తుకు సువార్తకు ప్రత్యేకించబడ్డాము. దేవుని వాక్యము కోసమై ప్రత్యేకించబడ్డాము. ప్రత్యేకించబడము అంటే దాటడము అని అర్థం. అబ్రాహాము హెబ్రీయుడు. ఎందుకని? అతడు యూఫ్రటీసు నదిని దాటి వచ్చాడు. అనగా నది అవతలి తన జీవితం గతించింది. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రము దాటారు. దాస్యము నుండి విడుదల పొందారు. ఆ తరువాత వారు యొర్దాను నదిని దాటారు. వాగ్దత్త భూమిలో ప్రవేశించారు. కనాను భూమిలో వారు కొత్త జీవితం మొదలుపెట్టారు. మనము ఆయన నిందను భరిస్తూ
శిబిరము వెలుపలికి ఆయన దగ్గరికే వెడదాము. ఈ హీబ్రూ ప్రజలకు తమ పాత పద్ధతులను, దేవాలయాన్ని, వారి పాత మతాన్ని వదలటానికి ఇష్టముండదు. అలాగే కొందరు మత సంబంధమైన వ్యక్తులున్నారు. వారికి సంఘమొక మత వ్యవస్థ. ఆచారాలకు, సంస్కారాలకు ఎక్కువ ప్రాముఖ్యమిస్తారు. ఆధ్యాత్మికం కన్నా వీరికి ఆచారం ముఖ్యం. యేసు దగ్గరికి వస్తేనే అది ప్రత్యేకత, అదే రక్షణ. 14వ వచనం, నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు గాని ఉండబోయే దానికోసం ఎదురుచూస్తున్నాము. మనకిక్కడ స్థిరమైనది ఏదీ లేదు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేస్తాము. అనగా ఆయన నామమును ఒప్పుకుంటూ జిహ్వాఫలము అర్పించుదాము. విశ్వాసి తానే ఒక యాజకుడవుతున్నాడు. అతడు దేవునికి కొత్త బలులు, ఆధ్యాత్మిక బలులు అర్పించాలి. 4 రకాల బలులున్నాయి. 1 రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, నిన్ను నీవే సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. ఈ బలి అర్పించిన వానికి మిగతా బలులన్నీ ఎంతో సులభమవుతాయి. 2 కొరింథీ 8వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు, ఇది దేవుని కృప. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించింది. తమ సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చివేసుకున్నారు. వీరు మొదట ప్రభువునకు, దేవుని చిత్తము చొప్పున మాకు తమను తామే అప్పగించుకున్నారు. ఇది దాతృత్వ బలి. 3 స్తుతియాగము. ఇది జిహ్వా ఫలము. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. 4 ఉపకార ధర్మం కూడా యాగమే. ఇది త్యాగయాగం. పరోపకారం కూడా దేవునికి ప్రీతిపాత్రమైన బలి అని విశ్వాసులు గుర్తించాలి. సంఘానికి శిరస్సు యేసే. ఆయన పరలోకంలో ఉన్నాడు. సంఘం ఆయన శరీరమే. ఈ శరీరం పాదాలు భూమి మీద పెట్టి నడుస్తోంది. 17వ వచనం, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాస్తున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని, వారి విశ్వాసమును అనుసరించండి. వాక్యాన్ని విని ఆ ప్రకారము చేయని వారికి శిక్ష. ప్రియ సోదరీ సోదరులారా, ఆధ్యాత్మిక బలులు అర్పించి దేవుణ్ణి మహిమపరచండి. దేవుని ఆత్మ నడుపుదల, ఆత్మశక్తి మనకు కావాలి. స్తుతించే వ్యక్తి స్తుతి శక్తిని సేవలో కనపరచాలి. దేవుని బిడ్డలు సహవాసమందు ఎడతెగకుండా ఉండాలి. ఒకరి భారములొకరు మొయ్యాలి. సహవాసం కన్ను అయితే సేవ చెయ్యి లాంటిది. సహవాసం శిరస్సు, సేవ పాదాలు. పాతకాలపు బలులు ఈ కొత్త బలులకు సంకేతాలు, నీడలు, ఉపమానాలు. పాఠం ఇంతటితో సమాప్తం. రక్షకుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.